అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 13వ తారీఖు జూలై నెల 2025 నుంచి 19వ తారీఖు జూలై నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో సూర్యుడి యొక్క మార్పు అనేది మనకు చాలా పెద్ద ఇష్యూ అన్నమాట. అది ఎన్ని రాశులకు మేలు జరుగుతుంది అనేది కూడా మనం ఇవాళ చూడొచ్చు. ముఖ్యంగా ఈ వారఫలం ఏదైతే ఉందో ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, శ్రవణ నక్షత్రం నుంచి భరణి నక్షత్రం వరకు, అలాగే తదియా తిథి నుంచి నవమి తిథి వరకు ఉంటుందని తెలుసుకోవాలి. ఈ వారంలో గ్రహ సంచారం చూస్తే శుక్రుడు వృషభ రాశిలో, అలాగే సూర్యుడు గురువు మిథున రాశిలో, సూర్యుడు మళ్ళీ 17వ తారీఖు నాడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. బుధుడు ఆల్రెడీ కర్కాటక రాశిలో ఉన్నారు. కుజుడు కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. చంద్రుడు వచ్చేసి మకర రాశిలో నుంచి ప్రయాణం చేసుకుంటూ అది మనకి మేషరాశి వరకు ప్రయాణిస్తున్నారు. రాహు వచ్చేసి కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. మరి ఈ స్థితిని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉంది, పరిహారాలు ఏం చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను. మీరందరూ కూడా శ్రద్ధగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఏ సమస్య ఉన్నా సరే జ్యోతిష్య శాస్త్రంలో పక్కాగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం మొత్తం 15-20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేసి మీ 58 పేజీల జాతకాన్ని మీకు పీడిఎఫ్ చేయడం జరుగుతుంది. దక్షిణ వేరేగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏ సమస్య ఉన్నా దానికి సింపుల్గా మనం పరిహారం చేస్తాం కాబట్టి మన ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పి పెట్టుకున్నామండి. మీరందరూ కూడా మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, మేషరాశి వాళ్ళందరికీ కూడా 13వ తారీఖు జూలై నెల 25 నుంచి 19 జూలై 2025 వరకు ఎలా ఉందో చూద్దాం. మేషరాశికి సూర్యుడి యొక్క మార్పు చాలా అద్భుతాన్ని కలిగిస్తుంది. మీ యొక్క జాతకంలో మీ యొక్క ఆలోచనలన్నీ కూడా తెలివైన నిర్ణయాలు తీసుకోవడమే కాదు, దూర ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉండడం, విదేశీ యానాలు కలిసి రావటాలు, అనేకమైనటువంటి శుభాలు జరగబోతున్నాయి. పిల్లల విషయంలో కూడా మీరు ఎంతో మంచి ప్రణాళికలు రచిస్తారన్నమాట. అలాగే ఈ వారంలో మీ యొక్క జాతకం ప్రకారంగా విందులు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో మంచి పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఏళ్ళనాటి శని ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు శని గ్రహానికి పూజ చేసుకోవడం, శని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి ఏం చేయాలో నేను చెప్తాను. నన్ను కాల్ చేయండి. ఇదే చాలా మెయిన్ ప్రాబ్లం అన్నమాట మేషరాశికి ఇప్పుడు జరుగుతున్న టైంలో. ఇది చాలా కాలం పాటు ఉంటుంది కాబట్టి శని గ్రహానికి ఏ విధంగా పర్మనెంట్గా చేయాలో నేను చెప్తాను, అలా చేయండి. ఇకపోతే ఈ వారంలో మేషరాశి వాళ్ళందరికీ అదృష్టం అనేది చాలా తక్కువ. అన్నిటి కూడా బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఏది కూడా అంత ఈజీగా రాదు. తండ్రి పెద్దలతో విరోధాలు లేకుండా కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉంటారు, సంతోషంగా ఆనందంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఇప్పుడు కనిపిస్తూ ఉంది. మేషరాశి వాళ్ళందరికీ కూడా విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్నీ కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. అలాగే లావాదేవీలని లాభదాయకంగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటాలి. బంధువులతో, స్నేహితులతో విరోధం రాకుండా కూడా చూసుకుంటే చాలా మంచిది. శనిగ్రహం మెయిన్ మీ జాతకం మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితిలో మీకు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. బుధుడు కాస్త నెగిటివ్గా ఉన్నప్పటికీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి బుధ గ్రహానికి కూడా పరిహారం చేయాలి, శని గ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాన్ని చూసి ఎటువంటి పరిహారాలు చేయాలో ఖచ్చితంగా చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 13వ తారీఖు జూలై నెల 2025 నుంచి 19వ తారీఖు జూలై నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. వృషభ రాశి వాళ్ళందరికీ సూర్యుడి యొక్క మార్పు అనేది ఈ వారంలో జరగబోతూ ఉంది. దీనివల్ల విలువైన వస్తువులు, వాహనాలు, భూములు కొనడానికి చాలా ఇబ్బందికరంగా, ఆ లావాదేవీలో నష్టం కలిగే విధంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి లావాదేవీలు జరిపే జాగ్రత్తలు, తల్లి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇకపోతే మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉండి విల్ పవర్ బాగా పెంచుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. ధన ఆదాయం దగ్గర కొంత ముందు వెనక అయినప్పటికీ స్థిరమైన ఆదాయం కొరకు విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు చేయాలి. మిగతా ఇంకేమైనా ధన విషయంలో, కుటుంబ సంతోషంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా
నన్ను కాంటాక్ట్ చేయండి. బుధగ్రహానికి ఎలా పరిహారం చేయాలో నేను చెప్తాను. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. అలాగే పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాలు, దూర ప్రయాణాలు ఇవన్నీ కొంచెం ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగపరంగా ఈ రాశి వాళ్ళకి ఎంతో అద్భుతమైన టైం నడుస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, మంచి అద్భుతమైనటువంటి భవిష్యత్తు కనిపిస్తూ ఉంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం వృషభ రాశికి చాలా బాగుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పాలి. అదృష్టం బాగుంది. మంచి అదృష్టవంతులు, తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు పూర్తిగా ఉంటాయి. అలాగే ఈ వారంలో మీరు ఉద్యోగపరంగా చాలా బాగుంది. వ్యాపార పరంగా కూడా చాలా బాగుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తూ ఉంది. కొత్త వ్యాపారంలో పెట్టుబడి కూడా చాలా అనుకూలమైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి బాగుంది. ఈ వారం ఈ రాశి వాళ్ళు బుధగ్రహానికి మెయిన్గా చిన్న పరిహారం చేసుకోవటం, అలాగే సూర్యగ్రహానికి కూడా చిన్న పరిహారం చేసుకోవటం చాలా మంచిది. అది ఎలా చేయాలి ఏంటి నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా మీ జాతకం రెడీ చేసి మీతో మాట్లాడతాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం. గోపాల్ అయ్యంగార్. మిథున రాశి వాళ్ళందరికీ కూడా 13వ తారీఖు జూలై నెల 2025 నుంచి 19 జూలై 2025 వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో మిథున రాశి వాళ్ళకి అన్ని యోగకరమైనటువంటి శుభకరమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. మానసిక స్థైర్యాన్ని కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలాగే విందులు వినోదాల్లో పాల్గొంటారు. ధన ఆదాయం చాలా బాగుంది. కుటుంబ సంతోషం చాలా బాగుంది. పిల్లల చదువులో పురోగతి ఉంది. ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు లాంటివి అద్భుతాలు జరుగుతాయి. వ్యాపార పరంగా కూడా చాలా బాగుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తూ ఉంది. అదృష్టం ఈ జాతకం వాళ్ళకి చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు, తండ్రి పెద్దల ఆశీస్సులు బాగుంటాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండడమే కాదు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం లాంటివన్నీ అద్భుతాలు జరుగుతాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా సంతానం, పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు చేసే కొన్ని నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు కావచ్చు, చేసే ఆలోచనలు కొంచెం రాంగ్ ఉంటాయి. కాబట్టి తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి కోసం బంధువుల, స్నేహితుల సహాయం తీసుకోండి. సొంత నిర్ణయాలు పనికిరావు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంది. మంచి ఆరోగ్యము, శత్రువులు మిత్రులు అవుతారు. అప్పుల బాధలు తీరుతాయని కూడా మనం మిథున రాశి వాళ్ళకి చెప్పొచ్చు. ఇక ఈ రాశి వాళ్ళకి సూర్యుడి యొక్క మార్పు వల్ల బంధువుల, స్నేహితులతో గొడవలు, ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఈ రాశి వాళ్ళు మొత్తం కూడా మిథున రాశి వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితిలో మెయిన్గా శుక్రుడు చాలా ఎగెన్స్ట్గా ఉన్నాడు. అలాగే సూర్యుడి యొక్క స్థితి కూడా అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఈ రెండు గ్రహాలకి పరిహారం ఎలా చేయాలి ఏంటనే సంగతి నేను క్లియర్గా చెప్తాను. అలాగే వ్యాపార పరంగా ఈ రాశి వాళ్ళకి బాగా నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకుంటే ఇబ్బంది పడే అవకాశము ఉంది. మీరందరూ కూడా మీ పరిహారాల కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే మీ జాతకాన్ని ఎలాగా మీకు పీడిఎఫ్ పంపించి మీకు 15 నిమిషాలు మాట్లాడిస్తాను. నా నెంబర్కి కాల్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా 13వ తారీఖు జూలై నెల 2025 నుంచి 19వ తారీఖు జూలై నెల 2025 వరకు వారఫలంగానే చూసుకుంటే ఈ వారం చాలా అద్భుతంగా మొదలవుతుంది. సంతోషంగా ఆనందంగా ఉంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మానసికంగా చాలా స్థిరంగా ఉంటారని చెప్పాలి. ధన ఆదాయం చాలా బాగుంది. కుటుంబ సంతోషం చాలా బాగుంటుంది. అలాగే చదువులో కూడా పిల్లల మార్పు చాలా గొప్పగా గమనిస్తారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు ఈ వారంలో పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్నీ కొనడానికి చాలా అనుకూలంగా ఉందన్నమాట. కర్కాటక రాశి వాళ్ళకి తల్లి ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల యొక్క చదువు విషయంలో ఎటువంటి బెంగ లేదు. మంచి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ చదువు, వాళ్ళ గురించి బాగా నిర్ణయం తీసుకుంటారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వాళ్ళకి స్పోర్ట్స్లో ఉంటే చాలా మంచిది. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా బాగుంటారు. అసలు అనారోగ్యం అనేది ఉండదు. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పులన్నీ తీరుతాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే ఈ వారంలో పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అదృష్టం కానీ చూసుకుంటే ఈ వారంలో అదృష్టం అనేది మీకు చాలా తక్కువగా ఉంది. అలాగే తండ్రితో, పెద్దలతో విరోధాలు పెట్టుకోకుండా చూసుకోవాలి.
ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అనే బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా వ్యాపార పరంగా చూసుకుంటే కూడా మీకు చాలా మంచి లాభాలు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి అన్నీ అద్భుతంగా ఉంది. చంద్రుడు బాగున్నాడు, సూర్యుడు బాగున్నాడు, బుధుడు అస్సలు బాగాలేడు కాడు, బుధ గ్రహానికి ఒకటి. అలాగే ఈ రాశి వాళ్ళందరూ కూడా గురువు యొక్క అదృష్ట స్థితి కోసం గురు గ్రహాన్ని కూడా కొంచెం చేసుకోవడం మంచిది. ఈ పరిహారాలు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ మంత్రం చదువుకోవాలి, నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీతో ఫోన్లో మాట్లాడతాను. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.